ఈరోజు హైదరాబాద్ నగరమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వైద్యం అనేది తీవ్ర వ్యాపారమయమైన పరిస్థితి ఉంది. ఆ వ్యాపారమయమైనటువంటి వైద్యము అది మనుషుల ప్రాణాలని కాపాడడం అనే దానికంటే మనిషి ప్రాణం మీద ఎంత డబ్బులు వసూలు చేసుకోవాలి అనేటువంటి ప్రక్రియతోటే నడుస్తున్నాయి హాస్పిటల్స్. చాలా చిన్న జబ్బుకి కూడా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. అవసరం లేకపోయినా సర్జరీస్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు హాస్పిటల్స్ లో ఉంది. ముఖ్యంగా పిఓడబ్ల్యూ పివైఎల్ సంఘాలు నవంబర్ నెల నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్న సమస్యలను స్టడీ చేశారు. ఆ స్టడీ చేసిన దాంట్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ని పటిష్టం చేయడం వల్ల చాలా పేద ప్రజలకి మధ్యతరగతి వర్గానికి ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు నిర్ధారించారు కూడా. ఎందుకు ఈ నిర్ధారణకు రావాల్సి వచ్చింది అంటే, ప్రభుత్వ హాస్పిటల్స్ లో డాక్టర్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ తో వచ్చే పేషెంట్ ని చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు. అనుభవం కూడా ఉంది. కానీ సమస్య ఏమైంది అంటే, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పర్మనెంట్ ఉద్యోగాల రిక్రూట్మెంట్, డాక్టర్స్ రిక్రూట్మెంట్ లేదు. రెండు బడ్జెట్లు కేటాయింపుల్లో కూడా చాలా తగ్గిపోతూ ఉంది. బడ్జెట్ అలొకేషన్స్ పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు రద్దీ పెరుగుతున్నప్పుడు హాస్పిటల్స్ లో డాక్టర్స్ ని కూడా పెంచాలి, దానికి తగిన సిబ్బంది నియామకం కూడా చేయాలి. వీటితో పాటు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డెఫినెట్ గా యంత్రాలు అంటే ఈ రోజు వస్తున్న లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ ని కూడా ప్రమోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మినిమం ఫెసిలిటీస్ ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అద్భుతమైన డాక్టర్స్ ఉన్నా, అద్భుతమైన మెడికేషన్ ఇవ్వగలిగే పరిస్థితులు ఉన్నా, ఆ అద్భుతమైన వైద్యాన్ని ప్రజలు అందుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఆ అద్భుతాన్ని అందించగలిగే విధంగా ఖచ్చితంగా బడ్జెట్ లో అలొకేషన్స్ అనేవి ఖచ్చితంగా పెంచాలి, వాటిని పటిష్టం చేయాలి. మరి ఇప్పుడు మీరు అన్నట్లు మరి ప్రభుత్వ హాస్పిటల్స్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా? ఇప్పుడు ఒక రోగి మరి వచ్చినప్పుడు వాళ్ళకి సరైన నాణ్యమైనటువంటి వైద్యం అంది వాళ్ళు క్యూర్ అయ్యి బయటకు వెళ్ళిపోతున్నారా? వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తారు. గాంధీ హాస్పిటల్ కానీ, ఈఎన్టీ హాస్పిటల్స్ కానీ, చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, నిమ్స్ కానీ, ఇలా అనమాట. అక్కడ సౌకర్యాలు లేవు అని చెప్పేసి కూడా ఒక ముచ్చట నడుస్తుంది. నడవడం కాదు, సౌకర్యాల లేమి ఉంది. హాస్పిటల్స్ లో రద్దీ కూడా విపరీతంగా ఉంది. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో వేల మంది డైలీ ఓపీ పేషెంట్స్ టికెట్స్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. బెడ్స్ తగినంత బెడ్స్ లేని పరిస్థితి. ఒక బెడ్ మీద ఇద్దరు పేషెంట్స్ కూర్చోబెట్టి వైద్యం చేసే పరిస్థితి ఉంది. ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ బట్టి కింద కూడా పెట్టి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ హాస్పిటల్స్ తమ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ని బతికించడము అనేది ఒక రెస్పాన్సిబిలిటీగా డాక్టర్ ఫీల్ అవుతారు. కానీ ఆ రెస్పాన్సిబిలిటీ ప్రజల ఓట్ల ద్వారా నెగిన ప్రభుత్వానికి ఎందుకు ఉండట్లేదు? ఈ హాస్పిటల్స్ ని పటిష్టం చేయడానికి ఆ రద్దీలో నిజంగా హాస్పిటల్స్ నుంచి డెఫినెట్ గా చాలా ఆరోగ్యంతో బయటపడుతున్నారు. రేర్ కేసులు ఉంటాయి అవి చాలా. ఇంకోటి మా పరిశీలన తేలిందంటే, బయట అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ తిరిగి డబ్బులు బాగా ఖర్చు పెట్టి ఆ బాడీ మురిగిపోయినటువంటివి ఈ హాస్పిటల్స్ కి వస్తున్న పరిస్థితి ఉంది. వచ్చినా కూడా దాన్ని కాపాడాలనేటువంటి ఒక తాపత్రయం, ప్రయత్నం ఉంది కదా. ఆ ప్రయత్నం చాలా తీవ్రంగా రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఉన్న హాస్పిటల్స్ అన్ని చేస్తున్నాయి. గాంధీ కానీ, ఈఎన్టీ కానీ, ఉస్మానియా మెడికల్ హాస్పిటల్ కానీ, నిమ్స్ హాస్పిటల్ కానీ, ఇలా మొత్తం హైదరాబాద్ లోనే కాదు, గ్రామాలలో కూడా, డిస్ట్రిక్ట్స్ లో కూడా ఉన్న చోట్ల అన్ని ఉన్నాయి. కానీ దానికి తగినటువంటి ఫెసిలిటీస్ ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సినటువంటి ఆ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల ప్రభుత్వ హాస్పిటల్స్ లో నా బతుకు గ్యారంటీ లేదు అనేటువంటి భావనని విపరీతంగా ప్రభుత్వాలు క్రియేట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది అనే విషయం ఏంటంటే, ప్రభుత్వాల నియంత్రణ వైద్యం పైన లేదు అనేది ఒక స్పష్టం. నియంత్రణ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వగలుగుతాడు? అక్కడ చెప్పాలంటే మీకు తెలియాల్సిన విచిత్రమైన విషయం తెలియాలి, ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ లేరు. ఏ కార్పొరేట్ హాస్పిటల్లో ఒక్కళ్ళిద్దరిని ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ పెట్టి బెస్ట్ హాస్పిటల్ ఇస్తుందని పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ ద్వారా లక్షల కోట్లు వెచ్చించి ఇప్పుడు కాలేజీలలో, కార్పొరేట్ కాలేజీలు శ్రీ చైతన్య నారాయణనే విద్యా సంస్థలు అనే ఒక భావనని ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఎక్కించి ఎట్లా పిల్లల్ని చేర్చుకుని అన్ని కళాశాలను మూసివేశారు. సేమ్ సిచ్యువేషన్ వైద్య రంగంలో కూడా దాపురించింది. ఆ వైద్యంలో కూడా
ఎన్ని కేసులు పోతే స్టడీ, అది కూడా స్టడీనే. ఎన్ని పేషెంట్స్ పోతే ఎంతమంది నిజంగా సజావుగా బయటపడుతున్నారు. శవాన్ని పెట్టుకొని కూడా బేరసారాలు ఆడుతున్న ఇన్హ్యూమన్ యాటిట్యూడ్ అనేది ఆ హాస్పిటల్లో కూడా మనకి చాలా క్లారిటీతో కనబడుతూ ఉన్న పరిస్థితులు. అందుకని గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద బడ్జెట్ కేటాయింపుతో పటిష్టం చేయాలి, బడ్జెట్ అలొకేషన్స్ పెంచాలి, ఫెసిలిటీస్ ని పెంచాలి, హాస్పిటల్స్ లో డాక్టర్స్ రిక్రూట్మెంట్ చేయాలి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి నర్సింగ్ స్టాఫ్ ని పెంచాలి, బెడ్స్ ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వ హాస్పిటల్స్ ని బలోపేతం చేయడానికి. ఇంకా కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో అది విచ్చలవిడి దోపిడీ కేంద్రాలుగా మానవ శరీరం మీద ప్రయోగం చేస్తున్నారు. ఆ దోపిడీ కేంద్రాలకు ప్రభుత్వం ఎందుకు నియంత్రించలేదు? దానికంటూ ఒక నియంత్రణ కమిటీలు ఉన్నాయి, ఏమి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు అని ఉన్నాయి. వాటిని ఎందుకు నియంత్రించడానికి ప్రభుత్వం సాహసించట్లేదు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి డెఫినెట్ గా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో దోపిడీని నియంత్రించాల్సిన అవసరం ఉంది. అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చినాయి, సిజేరియన్ అవసరం ఉన్నా లేకపోయినా సిజేరియన్ చేయడం, అవసరం ఉన్నా లేకపోయినా ఆపరేషన్స్ చేయడం అనేది కూడా జరుగుతుంది.